నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. జాహ్నవి మిస్సింగ్ కేస్ అసలు ఎక్కడి వరకొచ్చింది? జాహ్నవి అసలు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఎవరితో ఉంది? అసలు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంది? నిజంగానే ఆ అడవుల్లోనే చిక్కుకొని ఉందా? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసారా? ఈ అప్డేట్స్ అసలు ఎక్కడి వరకొచ్చాయి? పోలీసులు గూడా ఎలా దర్యాప్తు చేస్తూ ఉన్నారు? పోలీసులు ఎక్కడి వరకు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు? ఎంతమందితో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు? అసలు పూర్తి వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. ముఖ్యంగా అసలు జాహ్నవి గురించి ముందుగా మాట్లాడుకుంటే గనక జాహ్నవి చిన్న పాప. కేవలం 2, 3 ఏండ్ల పాపనే. ఈ పాప కేవలం తండ్రి కోసం పరిగెత్తుతూ మనం ఆ విజువల్స్ అయితే మనం చూసాము. అంటే నేను నా తండ్రి దగ్గరికెళ్తాను అని చెప్పేసి ఏదైతే ఆ అడవుల్లో, ఆ గుట్టల్లో ఏదైతే 40 ఎకరాల పామాయిల్ తోటల్లో ఒక ఇల్లుంటుందో, ఆ ఇల్లు నుంచి ఆ ఇంట్లోనే వీళ్ళైతే నివసిస్తూ ఉండేవారు. నివసిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులతో పాటు వీళ్ళిద్దరు పిల్లలు. సో, ఎప్పుడైతే తండ్రి వదిలేసి వెళ్తారో ఇంక నేను గూడా అంటే భారం చేస్తూ ఉంటారన్నమాట. చాలామంది చిన్న పిల్లలు నేను గూడా వస్తానని జెప్పేసి భారం జేస్తూ ఉంటారు. సో, అలానే నేను గూడా వస్తాను అని జెప్పేసి తండ్రి వెనకాలనే వెళ్ళడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో గూడా మనమైతే చూసాము. సో, ఇది చాలామంది ఇలా ఎళ్తూనే ఉంటారు. అయితే తండ్రి గూడా ఇక్కడ వరకి మా అంటే కొంచెం దూరమే వచ్చి ఎళ్ళిపోతదిలే అని జెప్పేసి తండ్రి గూడా అనుకోవడం జరిగింది. సో, పాపతో పాటు పాప వెనకాల కుక్క గూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే తండ్రి ఏమనుకుంటారు అనంటే గనక తల్లి దగ్గరుందేమో అని జెప్పేసి తండ్రి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ తల్లి ఏమనుకుంటుంది అనంటే గనక తండ్రితో పాటు ఎళ్ళిపోయాడని జెప్పేసి తల్లి అనుకుంటూ ఉంటుంది. అంటే ఎందుకు ఇలా అనుకుంటూ ఉంటుందంటే తను ఆ సమయంలో ఇంకో కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురికి స్నానం జేపిస్తూ ఆ పనిలో హడావిడిగా అలా ఉండిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ తండ్రి అయితే అతని వర్క్‌లో అతను బిజీ ఉండి అతను బయటకెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ గ్యాప్‌లో అసలు ఏం జరిగింది? ఈ కేవలం 15, 20 నిమిషాల్లో ఏం జరిగుంటుంది అనేది మెయిన్ ట్విస్ట్ ఇక్కడ. అయితే ఈ ట్విస్ట్‌లో ఏంటంటే ముఖ్యంగా ఒక వ్యక్తి చూడడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఏం చెప్పారు? అని ఒక్కసారి జూస్తే గనక సో, అక్కడ పాపం ఏదైతే మనకి కంచె ఉంటుందో అంటే ఆ 40 ఎకరాల తోటకి ఏదైతే కంచె ఉంటుందో ఆ కంచె దగ్గర ఆ పాపని చూసినట్లు చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ జేస్తారో, ఎప్పుడైతే పోలీసులకు కంప్లెయింట్ ఇస్తారో, పోలీసులకు గూడా వితిన్ 1 అవర్‌లోనే కంప్లెయింట్ ఇస్తే పాపనైతే మేము వెతికించే వాళ్ళం అని జెప్పేసి గూడా పోలీసులు గూడా చెప్పడం జరుగుతూ ఉంది. అండ్ ఇప్పటికి గూడా మించిపోయిందేం లేదు. పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్‌గానే ఎంక్వైరీ అయితే జేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏందంటే చివర్లో చూసిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి చూసినప్పుడు పాప ఏ సిట్యుయేషన్‌లో ఉంది అనేది ఒక్కసారి మాట్లాడుకుంటే గనక సో, ఎప్పుడైతే ఆ కంచె దరిదాపుల్లో ఆ పాపను చూసారో, ఆ పాప పక్కనే కుక్క ఉండడం ద్వారా సో, ఇంకా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్దాంలే అని జెప్పేసి అతను గూడా లైట్ తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ ఇల్లు గూడా దగ్గరలోనే గదా! వెళ్తదిలే ఇక్కడి వరకి రెగ్యులర్‌గా వస్తూ ఉంటుందిలే అని జెప్పేసి అతను గూడా అంత బాగా సీరియస్‌గా ఏం తీసుకోలేదు. సో, వాళ్ళ తల్లికి చెప్పడము అంతా జరుగుతూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత అంటే వాళ్ళు గూడా అయితే అక్కడే ఉండొచ్చు ఏమో అని జెప్పేసి అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ చూసేసరికి ఇక పాప మాయమైపోతూ ఉంటుంది. మరి పాప మాయమైపోయిన తర్వాత అసలు ఎక్కడికి మాయమైపోయింది? నిజంగానే గుట్టల్లోకి, ఆ చెట్లల్లోకి ఏమైనా వెళ్ళిపోయిందా? అసలు ఎళ్ళిపోతే గనక ఇప్పటికి దొరికేది అని జెప్పేసి పోలీసులు అంటూ ఉన్నారు. ఎందుకనంటే గనక అడవి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద పెద్ద డ్రోన్‌లని గూడా పంపించడం జరిగింది. ప్రతి డ్రోన్‌తోని గూడా వాళ్ళు చెక్ జేయడం జరుగుతుంది. అండ్ డాగ్స్ స్క్వాడ్స్ గూడా ఉన్నాయి. అదేవిధంగా 200 మంది పోలీసులు 10 విభాగాలుగా విడిపోయి మరీ చెక్ జేస్తూ ఉన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇంతమంది చెక్ జేసినా గానీ పాప మాత్రం దొరకట్లేదు. మరి పాపకేమై ఉండొచ్చు? ఏవైనా నిజంగానే అడవి మృగాలు తినొచ్చా? అడవి జంతువులు నిజంగానే తినుండొచ్చా అనంటే గనక ఇప్పటి వరకైతే అలా తినుండొచ్చు అనే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకనంటే గనక తిన్నా గానీ పాప డ్రెస్ ఏదైతే ఉంటుందో అట్‌లీస్ట్ ఆ డ్రెస్ ముక్కలైనా గానీ మనకు దొరుకుతూ ఉంటాయి. అట్‌లీస్ట్ బొక్కలైనా గానీ దొరుకుతూ ఉంటాయి. కానీ అలా ఊహించడానికి ఏమాత్రం ఛాన్స్ లేదు ఇక్కడ. కానీ పాప మాత్రం క్షేమంగానే ఉంది అనుకునే ఛాన్సెసే ఎక్కువ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అక్కడ ఏవైనా బావిలున్నా గానీ, బోర్‌వెల్స్ ఉన్నా గానీ, అక్కడున్న చెట్ల పైన గానీ, ప్రతి ఒక్క దగ్గర గూడా పోలీసులైతే ఎంక్వైరీ అయితే జేస్తూ ఉన్నారు. ఏదైతే కాకినాడ జిల్లా తుని మండలంలో ఏదైతే ఇది జరిగిందో సో, ప్రతి చోట పోలీసులైతే ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. అక్కడ అంటే తుని మండలంలో ఉన్న ఆటో వాళ్ళని గానివ్వండి, బస్ వాళ్ళని గానివ్వండి, అక్కడున్న పని చేసే వాళ్ళని గానివ్వండి, ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ అయితే చేస్తూనే ఉన్నారు. అయితే పాప మరేమైనా కిడ్నాప్ అయ్యి ఉండొచ్చా? పగడ్బందీగా ప్లానింగ్‌తో అయితే చేసిందైతే కాదనిపిస్తుంది. ఎందుకనంటే గనక ఆ 15 నిమిషాల్లోనే ప్లాన్ చేసి మరీ కిడ్నాప్ చేసేంత ఎవరికైతే అలా అయితే ఏముండదు. అండ్ వీళ్ళ మీద పెద్ద కక్షపూరితంగా కూడా ఏముండదు. ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఒక పని చేసుకునేవారు. ఆ తోటకి కావలుగా ఉండేవాళ్ళు. అంటే ఒక సెక్యూరిటీగా ఉండేవాళ్ళు కాబట్టి సో, ఇంత పెద్దగా
ప్లాన్ చేసే అవకాశాలు కూడా లేవనిపిస్తుంది. కానీ ఒకవేళ కిడ్నాప్ చేస్తే గనక రెగ్యులర్‌గా పిల్లల్ని కిడ్నాప్ చేసే వాళ్ళయ్యన్నా ఉండొచ్చు. ఎందుకంటే నార్మల్‌గా పిల్లల్ని కిడ్నాప్ చేసి ఆడుకునే వాళ్ళకి గానివ్వండి, లేదంటే ఇంకా ఇతర వాళ్ళకి గానివ్వండి, ఇట్లా అమ్ముతూ ఉంటారు. సో, నార్మల్‌గా తక్కువ రేట్‌లో ఇట్లా అమ్ముతూ ఉంటారు. మరి ఆ కోణంలో కూడా పోలీసులైతే చూడడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికి మాత్రం పాప ఆచూకీ ఏమాత్రం దొరకలేదు. చిన్న క్లూ కూడా దొరకలేదు. కానీ ఇక్కడ మెయిన్ ఏమైనా దొరకాయా అంటే గనక మెయిన్ 3 థింగ్స్. మనకి 3 థింగ్స్ ఏంటంటే గనక ఫస్ట్ థింగ్ కుక్క పాపతో ఏదైతే కుక్క వెళ్ళడం జరుగుతూ ఉందో, ఆ కుక్క వెళ్ళిన 4 రోజులకి కుక్క అయితే రావడం జరుగుతూ ఉంది. కానీ కుక్కకి మాత్రం ఎలాంటి ఘాట్లు లేవు. కొన్ని ఛానల్స్‌లలో కుక్కకి చాలా దారుణంగా ఘాట్లున్నాయి. కుక్కని చాలా దారుణంగా కొట్టారు. ఇది ఎవరో కావాలనే చేశారు అని చెప్తున్నారు గానీ, అక్కడ మనం చూసినట్లయితే గమనించినట్లయితే గనక అక్కడున్న మన సింగర్స్ కూడా చూసినట్లయితే గనక సో, ఆ కుక్కకి మాత్రం ఎలాంటిది జరగలేదు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే సీసీ కెమెరా. ఆ పాప ఎళ్తున్న సీసీ కెమెరా అదొక క్లూ. సో, అక్కడి నుంచి వెళ్ళడమే జరిగింది తప్ప మనకైతే ఎలాంటి క్లూ లేదు. మళ్ళీ అక్కడున్న పరిధిలో ఏదైతే అంటే చుట్టుపక్కల్లో మనకి సీసీ కెమెరాలుంటాయో, ఆ సీసీ కెమెరాల్లో గూడా పాప అయితే రికార్డ్ కాలేదు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే డ్రోన్ కెమెరాస్. సో, ప్రతి డ్రోన్ కెమెరాతోనైతే అక్కడ చుట్టుపక్కల్లో ఎంత వరకి డ్రోన్ కెమెరా వెళ్తే అంతవరకి వాళ్ళైతే చెక్ జేయడం జరుగుతుంది. డాగ్ స్క్వాడ్స్ చెక్ జేయడం జరుగుతుంది. అంతే కాకుండా అంటే పోలీసులు మనకి డాగ్ స్క్వాడ్స్, ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇంకా అక్కడున్న బృందాలు ఎవరైతే ఉన్నారో సో, ఇవన్నీ గాకుండా ఇప్పుడు కొత్తగా ఆస్ట్రాలజర్స్ గూడా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఏంటి ఆస్ట్రాలజర్స్‌కి గూడా పాప ఎక్కడుందో తెలుస్తుందా అనంటే గనక యెస్. సో, వీళ్ళు ఇలాంటి ఆస్ట్రాలజర్స్ కాదు. అంటే నార్మల్‌గా ఏదో జాతకాలు చెప్పుకునే ఆస్ట్రాలజర్స్ కాదు. కొంచెం టెక్నికల్‌గా ఆలోచించేవాళ్ళు. అంటే కొన్ని ఒక ఒక ఆస్ట్రాలజర్ రావడం జరిగింది. అతని దగ్గర కొన్ని టెక్నికల్ మిషన్స్ ఉన్నాయి. అంటే పాప ఎక్కడున్నా గానీ తనకేవైతే వెండి గొలుసులుంటాయో వాటి ద్వారా గూడా మనకి కనుక్కోవచ్చు అని చెప్పేసి గూడా అక్కడున్న టెక్నికల్ వాళ్ళైతే చెప్పడం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ దగ్గరున్న మిషన్స్ ఏవైతే ఉంటాయో సో, అవి దాదాపు 1, 2 కిలోమీటర్స్ లోపు మనకి ఆ వెండి అనేది ఎక్కడున్నా గానీ సో, మనకి ఆటోమేటిక్‌గా కనబడుతూ ఉంటుందని జెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ అయితే జేయడం జరుగుతూ ఉంది. అయితే మనకి 1 కిలోమీటర్ లోపల ఒక ప్లేస్ కనిపించింది అని జెప్పేసి, ఒక ప్లేస్ అయితే గుర్తించామని జెప్పేసి అక్కడికెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే ఏంటంటే సంథింగ్ వాటర్ ప్లాంట్‌కి సంబంధించిన ఒక మిషన్ అక్కడ ఉంది అని జెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ మాత్రం పాప లేదు. మేమెళ్లి చూసాము. అక్కడ మాత్రం లేదు. కానీ ఈ దరిదాపుల్లో మాత్రం మనకి పాప అయితే కనిపించట్లేదు అని జెప్పేసి ఆ టెక్నికల్ వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. మరేమైనా తినొచ్చు ఏమైనా పాపకేమన్నా అయ్యుండొచ్చా అనంటే గనక, పాపకి ఏదైనా అయ్యుండొచ్చు అనంటే గనక ఏదైనా స్మెల్ అయితే వచ్చే అవకాశాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎలాంటి స్మెల్ గూడా రాలేదు అని జెప్పేసి ఇక్కడ పోలీస్ బృందాలైతే చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే గనక పోలీసులు గూడా దాదాపు 10 విభాగాలుగా విడిపోయి 10 టీములుగా విడిపోయి దాదాపు 200 మంది పోలీసులు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ గానివ్వండి, అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు గానివ్వండి, వాళ్ళ బంధుమిత్రులు గానివ్వండి, వాళ్ళ గ్రామ ప్రజలు గానివ్వండి, ప్రతి ఒక్కరు అడవంతా గాలిస్తూనే ఉన్నారు. 40 ఎకరాలు దాదాపు 2, 3 రోజులు ఆ 40, 50 ఎకరాల పామాయిల్ తోట చుట్టే తిరుగుతూనే ఉన్నారు. అంటే అందులోనే ఏమైనా తప్పిపోయిందా? అక్కడ ఏదన్నా బోర్‌వెల్‌లో గానివ్వండి, బావిలో గానివ్వండి పడిపోయిందా అని చెప్పేసి గూడా అక్కడ వెతుకుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికి పాప మాత్రం ఆచూకీ ఏమాత్రం దొరకట్లేదు. మరి నిజంగానే ఎవరైనా కిడ్నాప్ చేసుండొచ్చు. ఆ కోణంలో గూడా పోలీసులైతే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే పోలీసులు ఏమాత్రం ఆపట్లేదు. అండ్ ప్రముఖ ఛానెల్‌లో గూడా పోలీసులను చూస్తూ ఉంటే గనక అండ్ పోలీసులు గూడా చెప్పడం వరకైతే మనకి కనిపిస్తూ ఉంది. పోలీసులు గూడా ఏమని చెప్తున్నారంటే, "అస్సలు మేము వదిలేదే లేదు. పాప దొరికేంత వరకు ప్రాణాలతో దొరికేంత వరకి మేమైతే ఎంక్వైరీ చేస్తూనే ఉంటాము. ఇది మధ్యలో అస్సలు ఆపమని" చెప్పేసి గూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా కేసెస్ పెండింగ్‌లో ఉండిపోయాయి. అది మనమైతే చూసాము. ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద కేసెస్ గూడా పెండింగ్‌లో అలానే పడిపోయాయి. సో, ఈ కేసు గూడా ఇలానే పెండింగ్‌లో వదిలేస్తారా? ఇక దీన్ని ఆపేస్తారా? అని జెప్పేసి గూడా కొందరు ప్రశ్నించడం జరిగింది. దానికి పోలీసులు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. పాప దొరికేంత వరకి, పాప ఎలా అయినా మేము దొరికేంత వరకి మేము మాత్రం ఎంక్వైరీస్ చేస్తూనే ఉంటాము. ఇంకా వీలైనంత వరకి ఎక్కువ టీమ్‌లను పెట్టైనా సరే ఎంక్వైరీ చేస్తూ ఉంటామని జెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకే మనం తుని వరకే చూసాము. ఇప్పుడు కాకినాడ జిల్లా మొత్తం గాలిస్తూనే ఉన్నారు. అంటే ఒకవేళ పాపని ఎవరైనా కిడ్నాప్ చేసున్నా గానీ, సో, కాకినాడ జిల్లా పరిధిలో ఈ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ టోల్ గేట్లు గానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళైతే ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు గానివ్వండి, చుట్టుపక్కల ఉన్న ప్రజలను గానివ్వండి, ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్లి మరీ పోలీసులైతే అడుగుతూనే ఉన్నారు. వాళ్ళది గూడా తప్పేం లేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే
వీళ్ళు కొంచెం లేట్‌గా రెస్పాండ్ అవ్వడము, అంటే లేట్‌గా పోలీసులకి కంప్లెయింట్ ఇవ్వడము. కంప్లెయింట్ ఇచ్చిన కొద్ది క్షణంలోనే పోలీసులు అక్కడికి రావడం, కొన్ని టీములతో ఎంక్వైరీ చేయడం, దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తున టీమ్‌లు ఫార్మ్ చేసుకోవడం. కానీ ఇప్పటికే వారం రోజులు గడిచినా పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇది చాలా బాధాకరంగా ఉంది. తల్లిదండ్రులు గూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా తల్లి ఆవేదన చూస్తే మాత్రం మనకు గూడా ఏడుపొచ్చిన పరిస్థితి మనం జూస్తూ ఉన్నాం. అంత ఆవేదన తల్లడిల్లుతుందని చెప్పుకోవాలి. తల్లి అంత కుక్కొచ్చిన తర్వాత గూడా కుక్కతోని గూడా తల్లి మాట్లాడుతున్న పరిస్థితి మనం జూస్తూ ఉన్నాం. అక్కడికి తీసుకెళ్ళు, ఆ పాప ఎక్కడ ఉంది? నీకు తెలుసు. నువ్వే తీసుకెళ్ళాలి అని జెప్పేసి కుక్కతో మాట్లాడుతున్న పరిస్థితులు మనం జూస్తూ ఉన్నాం. ఈవెన్ విజువల్స్‌లో గూడా నేను చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాంటి పరిస్థితి మనం జూస్తూ ఉన్నాం. కుక్క వచ్చిన కొద్ది క్షణాల్లో కుక్క గూడా తల్లిని ఎక్కడికో ఎగ్గుకెళ్ళాలి అనే ప్రయత్నం చేసింది. దాని తర్వాత కుక్కకి ఒక ట్రాకర్ కట్టడము, ఆ కుక్క ఎక్కడికి వెళ్తుంది, ఆ కుక్క వెనకాలనే పోలీస్ బృందాలు అదేవిధంగా వాళ్ళ తండ్రి, వాళ్ళ బంధుమిత్రులు గూడా వెళ్ళడం జరిగింది. కుక్క చాలా దూరం వరకెళ్ళింది గానీ, అక్కడ మాత్రం పాప దొరకలేదు. మరి ఎక్కడి వరకెళ్ళింది? ఈ కుక్క గూడా ఈ 4 రోజులు అసలు ఎక్కడ ఉంది అనేది ఇది గూడా పెద్ద ట్విస్ట్ లాగా మారింది. సో, కుక్క అసలు ఎక్కడి నుండొచ్చింది? ఎక్కడి వరకెళ్ళింది? ఆ 4 రోజులు ఎక్కడ ఉంది? అనేది గూడా ఒక ట్విస్ట్ లాగా మారింది. మరి ఎక్కడుండొచ్చనేది గూడా ఆహ్, ఇది గూడా ఒక ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ పాప, మెయిన్ పాప అసలు జాహ్నవి, ఈ జాహ్నవి ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఎవరితో ఉంది? అసలు ఏ పరిస్థితుల్లో ఉంది? అసలు కొంచెమైనా తిన్నదా? లేదా? అసలే ఎండలు, వానలు చాలా ఉన్నాయి. మొత్తానికైతే పోలీసులైతే మేము ఎప్పటికైనా సరే అంటే అతి తొందరలోనే పాపను మాత్రం మేము పట్టుకుంటాము. పాపను మాత్రం ఎంక్వైరీ చేసి తీసుకొస్తాము అని చెప్పేసి అయితే పోలీసులు గూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో, పోలీసులు గూడా ఏదేమైనప్పటికీ వాళ్ళు గూడా చాలా గట్టిగానే ఎంక్వైరీ అయితే జేస్తూ ఉన్నారు. అంటే విత్ డ్రోన్స్ గానివ్వండి, డాగ్ స్క్వాడ్స్‌తో గానివ్వండి, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్స్ గానివ్వండి, వాళ్ళ బంధుమిత్రులు గానివ్వండి, ప్రతి ఒక్కరు అడవంతా గాలిస్తూనే ఉన్నారు. అడవి అని ఒక్కటే గాదు, ఇటు పక్క తుని మండలం గానివ్వండి, ఇటు కాకినాడ జిల్లా మొత్తం ప్రతి ఒక్కటి అణువణువున వాళ్ళు గాలిస్తూనే ఉన్నారు. కానీ అయినప్పటికీ అసలు పాప ఆచూకీ ఏమాత్రం దొరకలేదు. పాప ఆచూకీ దొరికేంత వరకు మేము గాలిస్తూనే ఉంటామని జెప్పేసయితే పోలీసులు చెప్తున్నమాట. సో, తొందరలోనే పాప దొరకాలి అని జెప్పేసి గూడా మన ఆంధ్రప్రభ నుండి కోరుకుందాము.